కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో దాడి జరిగినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారని, కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి సూచించారని, లేదంటే మ్యాటర్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని హెచ్చరించినట్లుగా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవాన్ని అయితే చవిచూడాల్సి వచ్చింది. తర్వాత నిన్న మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో కొందరు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్లుగా, కొన్ని రోజులు గుడివాడకు దూరంగా ఉండాలని కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లుగా, లేదంటే మ్యాటర్ చాలా సీరియస్గా అయ్యే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి చెప్పినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ కొడాలి నాని చేసిన దుర్మార్గాలు ఏ రకంగా ఉన్నాయంటే, అంటే మనం చూసాం గతంలో ఏ రకంగా మాట్లాడాడు అనేది. అసలు ఎమ్మెల్యే అంటే మినిస్టర్ వచ్చిన తర్వాత ఇంకా ఏ మాట్లాడని కూడా మాట్లాడాడు. ఆయన పరిపాలన గురించి ఏ రోజు మాట్లాడున్నాడు, అభివృద్ధి గురించి ఏ రోజు మాట్లాడున్నాడు. ఆయనకి ఎంతసేపు బాబు గారిని తిట్టడమే కానివ్వండి, లోకేష్ గారిని తిట్టడమే కానివ్వండి, బాలయ్య బాబు గారిని తిట్టడమే కానివ్వండి, ఇదే పని. ఇంకా కుటుంబ సభ్యుల్ని అంటే నారా నందమూరి కుటుంబ సభ్యుల్ని తిట్టడమే పనిగా. అంటే ఆయన జీతం ఇచ్చి, అంటే ఆయన ఇచ్చిన లంచం ఏంటంటే మినిస్టర్ ఇస్తాను, నువ్వు తిట్టాలి, బాబు గారిని తిట్టాలి. సో నీ పని అదే అన్నట్టు చేశాడు. అదే పని ఆయన చేసుకుంటా వచ్చాడు. దాని మూలన ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అంటే నాట్ ఓన్లీ దట్ ఆ స్టేట్ ఒకటే కాదు, నాట్ ఓన్లీ దట్ గుడివాడ నియోజకవర్గం ఒక్కటే కాదు, కానీ మొత్తం ఏపీ మొత్తం వచ్చింది కదా. అందుమూలనే ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నిటికీ కూడా ఈయన కొమ్ముగాయటం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా అక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డితో ఎవరెవరు కలిపి అరాచకాలు స్టార్ట్ చేశారు. సో ఆ రోజు ఎవరైతే మాట్లాడారు, బాబు గారు బాధపడటానికి ఎవరెవరైతే కారణం ఉన్నారు, అసెంబ్లీలో వాగిన పిచ్చుకు మాటలు పిచ్చు కూతలన్నీ కూడా ప్రజలు ఈ రోజుకి మర్చిపోలేదండి. సో గుడివాడ ప్రజలు ఎలాగో బుద్ధి చెప్పారు, కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉన్న బాధ అయితే కూడా అతన్ని ఏం చేసినా తీరుతుందో కూడా తెలియదు, అంత బాధపడుతున్నారు. ఎందుకంటే అవి ఇంకా కూడా మనం సోషల్ మీడియాలో ఉంటాయి కాబట్టి అవి కనపడుతూనే ఉంటుంది. అది ఏంటో తెలుసా అండి, ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే ఏమేమి మాట్లాడారో అనేది ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే అవి ఇప్పుడు బయట వస్తున్నాయి ఎక్కువగా. అంటే కారణం ఏంటి, ప్రజలందరూ దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇతను ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేది ఇప్పుడు బాగా ప్రజలకు ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. అని అంటే అతని మీద ఇంకా కోపం అనేది ఉంది. సరే వాళ్ళు ఏముందండి, గుడ్లతో కొట్టారు, అదేం పెద్ద గుడ్లతో చచ్చిపోయిన వాళ్ళు లేరు, వాళ్ళ బాధను అక్కడ వ్యక్తపరిచారు. గుడ్లు బాంబులు కాదు, వీళ్ళగా పెట్రోల్ బాంబులు వేయటం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు కదా, ఊరికే గుడ్లతో వాళ్ళ నిరసన తెలియజేశారు నువ్వు మాట్లాడిన మాటలకి. వాటికి జగన్మోహన్ రెడ్డి దీనికే భయపడిపోతున్నాడు, ఆ గుడ్లు దాడికే భయపడిపోతున్నాడు. వాళ్ళు చేసే బాంబుల దాడులను, కత్తులతో పొడవటాలను, గొడ్డలతో నరకటం, కత్తితో వేట కొడవలతో నరకటం కూడా చేశారు కదా. ఇలాంటి దారుణాలు అయితే ఎక్కడ తెలుగుదేశం అనేది ఏ రోజు చేయదు కూడా, ఏ రోజు ఇట్లాంటి వాటిని ప్రోత్సహించరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ రోజు మాట్లాడిన మాటల మూలానే ఈ రోజు ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉంది. సో అది ఖచ్చితంగా ఆబ్వియస్లీ వాళ్ళు చూపెట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డికి భయం అనేది స్టార్ట్ అయిందో ఏమో కానీ, నువ్వు కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళాని అని ఎట్లాంటి చెప్పుకుంటున్నాడు అని అంటే, వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళకే భయం వేస్తుందంటే ఇంకే రకంగా ఉన్నారో ఆలోచించండి. ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా బాధ పెట్టారు ఆ రోజు అనేది మనకు తెలుస్తుంది కదా. వాళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళు భయపడుతున్నారు ఈరోజు. ఓకే, ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు కొడాలి నాని గారు ఆ ప్రాంతానికి కొన్ని రోజులు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఓడిపోయినాక ఖాళీయే కదండి, ఏం పని ఉందో వాళ్ళకి. ఇంకా తట్టబుట్ట సర్దుకొని ఏ తెలంగాణకో వచ్చే అవకాశం ఉంటది. సో ఎలాగో పేషెంటే కాబట్టి ట్రీట్మెంట్ కి తెలంగాణకే రావాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన అభివృద్ధి 5 ఏళ్ల అభివృద్ధిలో ఏ ఒక హాస్పిటల్ మంచి హాస్పిటల్ కట్టిన పాపం లేదు. సో ఏదైనా ఆయన అప్పుడు ముందైనా కూడా ఆయన మినిస్టర్ గా ఉన్నా కూడా చూపెట్టుకుంది హైదరాబాదే. సో ఇప్పుడైనా వచ్చి హైదరాబాద్ లో చూపెట్టుకుంటాడు. అందుమూలన ఆయన అక్కడుండి చేసేది ఏమీ లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఏ తెలంగాణలో వచ్చి ఉంటాడు.
ఇంకా అది నార్మలే కదా, ఇంకేం రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా గతంలో చెప్పాడు కదా, ఇంకా రాజకీయ సన్యాసమే, ఇంకా ఏమో అవసరం లేదు. ఎందుకంటే ముందే పేషెంట్, దాని తర్వాత ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అంటే మీరు చెప్పినట్లుగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలకే ఓటమితో ఆయన నిరాశ నిస్పృహలతో ఉంటే ఇప్పుడు మళ్ళీ కొంతమంది కార్యకర్తలు వెళ్ళి ఆయన ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేయడం ఆయన్ని మరింత బాధించింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంతే కదా, మనం చేసిన పాపం ఎక్కడికి పోద్ది, మనం చేసింది మన వెనకాలే వస్తుంది. సో అది తప్పదు. సో ఇప్పుడు ఆయనకి ఈ 5 ఏళ్ళు రెస్ట్ తీసుకుందామని అన్నా కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి కూడా లేకుండా ఉంది. అక్కడ ప్రజలు ఊరుకోవట్లేదు. సో నువ్వు మాట్లాడే మాట ఇప్పుడు నువ్వు ఊరుకున్నా కానీ నువ్వు చేసిన మాటలు సోషల్ మీడియాలో ఇంకా తిరుగుతున్నాయి కాబట్టి అది చూసిన మరుసటి రోజు ఎవడో ఒకడు వెళ్తున్నాడు. సో ఎవరిని ఆపగలుగుతారండి? ఆయన వెనకాల ఏమైనా Z+ కేటగిరీ ఇచ్చి సెక్యూరిటీ పెట్టగలుగుతారా ఎవరైనా? సరే ఒకవేళ ఆయన ఏమైనా చేసేస్తారనుకోవటానికి పెద్ద పెద్ద ఆయుధాలతో ఏదో వెళ్ళేది ఏమీ ఉండదు. సో కోడిగుడ్లు ఇంటి ముందు వేసి వస్తున్నారు, దాని మూలాన ఆయన దానికే భయపడుతున్నాడు అని అంటే ఇంకా అది ఆయన ఇష్టం, ఆయన విజ్ఞతకు వదిలేయాల్సిందే. గాని జగన్మోహన్ రెడ్డి ఆయన సూచనలు ఇచ్చినా కూడా ఈ కోడిగుడ్లకి వీటికి పారిపోతున్నాడంటే కోడిగుడ్లకే పారిపోయే ఆయన ఆ గుడివాడకి ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డాడు. కొడాలి నాని గారు మంత్రిగా ఉన్న సమయంలో గడ్డం గ్యాంగ్ కొడాలి నాని గారి అండ చూసుకొని ఇక్కడ గుడివాడలో కొన్ని దాష్టికాలకి పాల్పడ్డారు, కొన్ని దౌర్జన్యాలకి పాల్పడ్డారు, కొన్ని భూములను ఆక్రమించుకున్నారు, ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కొడాలి నాని అక్కడ ఓడిపోవడంతో ఆ గడ్డం గ్యాంగ్ మాయమైపోయింది. అదే తరహాలో కొడాలి నాని గారు కూడా ఆ ప్రాంతాన్ని వదిలే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? అంటే గడ్డం గ్యాంగ్ అనేది మనం చూసాం, ఆయన బిహేవియర్, ఆయన మాట పద్ధతి. ఇప్పుడు అంటారు కదా పువ్వులు అమ్మిన చోట కట్లు అమ్ముకోలేరని, అదే పరిస్థితి ఆయనకి. సో అక్కడ ఒక వెలిగి ఈ రోజు కోడిగుడ్లతో కూడా భయపెడుతున్నారు అని అంటే ఆయనకే పరుగు పోతుంది. సో ఆయన ఎందుకు ఉండాలనుకుంటాడు అక్కడ? సో పారిపోవడానికే ట్రై చేస్తాడు. సరే తెలంగాణ వస్తే తెలంగాణలో మటుకు టీడీపీ క్యాడర్ లేదా అండి? సో టీడీపీ క్యాడర్ ఎక్కడైనా ఉంది కదా. సో టీడీపీ క్యాడర్ తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు కదా. నువ్వు ఏ మూలకి వెళ్ళినా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు కదా, ఎక్కడికి వెళ్ళినా చేసేది చేస్తారు కదా. ఏంటండి చేసేది చేస్తారంటే మీరు ఇంకోటి అనుకోకండి, చేసేదంటే మాట్లాడిన మాటలకి సమాధానం చెప్తారని చెప్తున్నాను. మీరు ఇంక వేరే విధంగా ఆలోచించి ఇంకేదో ఆయనకి ప్రాణగండం అని ఒక టైటిల్ పెట్టి అంత సీన్ ఏం లేదండి. కొడాలి గారికి చెప్పాల్సిన అట్లాంటి వాళ్ళని అంటే అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్. ఏదో మా వాళ్ళు ఆయన మీద ఉన్న ఆక్రోశం పట్టలేక, అంటే ఓటమి తర్వాత అయినా ఆయన ఏదో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మీరు అసలు రెస్ట్ తీసుకునే పరిస్థితులు అయితే ఆయనకి ఇచ్చేటట్లేరుగా. అక్కడున్న ఆయన హైదరాబాద్కి వచ్చినా మీరు వదిలేటట్లేరు, అంత సీన్ లేదు. కానీ ఆయనకి ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, అంతా అయిపోయింది, ఇంకేమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి ఆ సీన్ లేదు. ఇంకా ఏదో నేను ఆయనకున్న ప్రాబ్లమ్స్ మూలానే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతాడేమో గానీ ఆయన అసలు పట్టించుకునే దిక్కు లేదు, ఆయన గురించి ఆలోచించేవాడు లేదు. ఏదో ఆకస్తో వెళ్ళి గుడ్లు వేశారు, అదేమి బాంబులు తీసేమి చంపలేదు. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి భయపడే ఏమైనా సజెషన్స్ ఇచ్చి ఉండొచ్చేమో మేబీ, మాకు తెలియదు. కానీ అట్లాంటి వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి భయపడతాడా? గుడ్లు దాడికే ఆయన గులకరాయికే భయపడి 10 రోజులు బ్యాండేజ్ తీయలేదు. కానీ ఈ రోజు ఈ గుడ్డుకి ప్రాణం పోద్దు అనుకున్నాడా? ఓకే, సో అది మనకు తెలియదు కదా.